జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ గారు ఒక మాట అప్పుడే చెప్పారు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలుపరిచేటటువంటి వ్యక్తి చెడ్డవాడైతే ఆ రాజ్యాంగం చెడ్డదవుతుందని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ మాట నిజమైంది. ఎందుకంటే రాజ్యాంగ సంస్థలైనటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, స్వతంత్ర పరిస్థితి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు ఇది తీవ్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు కోర్టులను అడ్డం పెట్టి దళితుల యొక్క హక్కుల్ని కావరాసేటటువంటి పరిస్థితి. దళితులు ఏదైనా వారికి ఉండేటటువంటి మత విశ్వాసాల మీద క్రిస్టియన్లుగా మారితే ఇంకా రిజర్వేషన్లు రద్దు చేస్తామని కోర్టులను అడ్డం పెట్టుకొని యొక్క హిందూయిజాన్ని, హిందూ మతాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, రాజ్యాంగంలో ఉండేటటువంటి పౌరుల హక్కుల యొక్క భంగం కాపాడాలన్నా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలు ఒకరు రెడ్ బుక్ అంటున్నారు, ఇంకొక డిజిటల్ బుక్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక బుక్, అదే రాజ్యాంగం అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగాలన్నా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం యొక్క రాజ్యాంగం అవచ్చు, సార్వభౌమాధికారం కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడగలిగేటటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారిని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా దేశ సార్వభౌమత్వం అమెరికా కాళ్ళ దగ్గర పెట్టిందో ఒక అమెరికా భారతదేశం యొక్క ట్రేడ్ డీల్లోనే చూసాం. అదేవిధంగా మన యుద్ధంలో ట్రంప్ ఆపేమంటే నరేంద్ర మోడీ గారు యుద్ధం ఆపేసేటటువంటి పరిస్థితి. కాబట్టి దేశానికి స్వతంత్ర హోదా, స్వయం ప్రతిపత్తి ఇవన్నీ కూడా రాసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశ ప్రజలు కూడా గమనించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అబద్ధాలతోనే పునాదులు ఎక్కారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవినీతి పనులు, స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు ఉన్నాయి, నేను ప్రధానమంత్రి అయితే అవన్నీ తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తానని చెప్పి ఈరోజు ఏ విధంగా అబాస్ పాలయ్యారో చూస్తున్నాం. కాబట్టి నోట్ల రద్దు చేస్తే నల్లధనం అంతా వెనక్కి వస్తుంది, కేసు రూపురేఖలు మారిపోతాయని మరొక అబద్ధం. కాబట్టి అబద్ధాల పునాదుల మీద, మతం మీద ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశ ప్రజలందరికీ అర్థమైంది. నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ను ప్రచారం చేసుకుని ప్రధానమంత్రి ఆయన తప్ప దేశ సిద్ధాంతాలు కానీ దేశాన్ని కానీ నిర్మించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తిరిగి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.